పట్టణ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా కొత్తవలసలో ICDS ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొని తల్లిపాలు నవజాత శిశువులకు దివ్యౌషధమనే గర్భిణులు బాలింతలు తప్పనిసరిగా తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా ICDS విహంపేట ప్రాజెక్టు పరిధిలో 7,000 విలువైన ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేయగా అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. మరి మీకు జీతాలు పెంచి మీ అందరికీ ఒక సోదరుడుగా ముందుకు నడిపించిన పెద్దలు ఆనాటి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదమ్మా? మరి ఈనాడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి అన్ని వర్గాలకి కూడా న్యాయం చేయాలి. వాళ్ళు కూడా మనలో ఒక ఏదైతే రిటైర్మెంట్ సమయాన్న కొంత ఆర్థికంగా కూడా ఇవ్వడం, మరి అదేవిధంగా తల్లికి వందనం ప్రోగ్రాంలో కూడా ఎవరైనా వాళ్ళ కుటుంబ పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా ఉచితంగా తల్లికి వందనం ఆ తల్లి అకౌంట్గా నేరుగా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి వేస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వం అవునా కాదా మనం మాట్లాడుకోవాలి. మీ యొక్క కష్టాలు, మీ ఇబ్బందులు, మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పరిగణలో తీసుకుని శాఖ మార్చులైన యువకులు, విద్యావంతులు, ఐటీ విద్యాశాఖ. శ్రీకాకుళం జిల్లా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని పట్టణ నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంలో డాక్టర్ ఇంజరాపు రామ్మోహన్ రావు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులు, నిరాశ్రయులు, వలస కుటుంబాలకు బీపీ, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ప్రతి నెల ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నిరాశ్రయులకు అండగా నిలుస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఇక్కడ నైట్ షెల్టర్లో కటిక భేదవాళ్ళు అంటే నిరక్షరాస్యుల కన్నా చాలా దిగజారిన పరిస్థితిలో ఉన్న జనాలు ప్రతి నెల ఈ నెల కూడాను నా వంతు సహాయంతో ఉల్లం తేజ కుమార్తో ఒక ప్రోత్సాహంతో ఆ తమ్ముడు నాకు ప్రతి నెల బాగాలేపని తీసుకుంటారు. ఇప్పుడు కోవిడ్ అక్కడక్కడ అనేసి ప్రభుత్వాలు చెప్పడం వల్ల వీళ్ళు కూడా పాపం చాలా ఇతను బీపీ 200 బీపీ ఉంది, కానీ మీరు మాత్రలు లేవు. వాళ్ళకి నా సహాయంతో ఏదో మందులు ఇవ్వడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు చాలా పేదరికంగా కనీసం తిండికి లేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి భగవంతుడి జబ్బులు అంటే జబ్బులు అందరికీ ఒకలాగా ఉంటాయి. ధనికులకి ఒకలాగా, పేదలకు ఒకలాగా జబ్బులు ఉండవు. ఈ విధంగా వీళ్ళు ఉండడం వల్ల నా సహాయంతో నా మందులు ఏమైనా షుగర్, బీపీ టెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. నిన్న అరసల దేవస్థానం దగ్గర ముస్లాం పడిపోయారు. నిన్న కూడా వెళ్ళి అక్కడ ఈవో గారు ఫోన్ చేస్తే వెళ్ళాను. నేను ఈ ప్రజాసేవలు అంకితమై ఉంటాను. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకి ఏ టైం అయినా రమ్మన్నా నా వంతు నాకు తెలిసిన విధంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 6 నుంచి ప్రారంభమయ్యే నిరాహార దీక్షల్లో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా యూజర్ విభాగం, సోషల్ మీడియా విభాగం, అదేవిధంగా స్టూడెంట్ విభాగాల టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేయమని మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మన జిల్లా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బజ్జి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు ఈ టౌన్ హాల్ మీటింగ్లు పెట్టమని చెప్పడం జరిగింది. నిన్న మీరు అందరూ పేపర్ చూసి ఉండుంటే ముఖ్యంగా విద్యార్థులకి ఎంత మోసం చేశారో అందులో భాగంగా డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగాయో మనం అందరూ చూసాం. దాని మీద ఆ అంశం మీద ఈ రాష్ట్ర యువతకు న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఈ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం చేపర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్దాస్ గౌడ్ సౌజన్యంతో ఉచిత ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ అహ్మద్ అలీ గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య ఎంతో అవసరమని, పుస్తకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దాత రామ్దాస్ గారు, మీడియా మిత్రులందరికీ, తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారాలు, పిల్లలందరికీ నా యొక్క ఆశీర్వాదాలు. ఈ యొక్క కార్యక్రమం గురించి నాకు మన మీడియా మిత్రుడైనటువంటి యాదగిరి గారు ఫోన్ చేసి చెప్పారు, ఒక స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటుంది సార్ అని చెప్పారు. మొన్న చెప్తే ఈరోజు టైం ఇవ్వాలని 2 days నుండి కంటిన్యూగా ఫాలో అప్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారి చేతుల మీద ఎందుకు జరిపిస్తున్నామో మీ అందరికీ తెలుసు. పిల్లలు తెలుసా మీ అందరికీ? సార్ లాగా ఎస్ఐ కావాలని, అంతేనా సార్? మొన్న మీ దగ్గరికి రావడం జరిగింది సార్, మీరు లేకుంటే మీరు బందోబస్తు పోయారని చెప్పారు. మా యాదగిరి వెంటుండి మిమ్మల్ని తీసుకొచ్చినందుకు అభినందిస్తున్నాం సార్. ఎందుకంటే మీతో పాటు ఇప్పటి వరకు కూడా వరుసగా ఏదైనా డిపార్ట్మెంటు మేము ఆఫీసర్ చేతుల మీదనే పిల్లలకు ఒక ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టినాం సార్. ఇక్కడ నరసింహ సార్ యొక్క ఒక 25-30 మంది ఉన్న స్ట్రెంత్ నుంచి సార్ ఈరోజు దాదాపు 150 మంది వరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి నిరసన చేపట్టారు. పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ను కలవకుండా అడ్డుకుంటున్నారని, తనపై రౌడీ షీటర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఎలాంటి రౌడీ షీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంటూ తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఈ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్కి 3 రోజుల క్రితమే నేను మెసేజ్ పెట్టినా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుచున్నాను. అతను చెప్పడు సాక్షులు ఏదైనా న్యూస్ ఇద్దామా చెప్తా ఉన్నా. నేను నాకు న్యాయం నాకు ఒకటే నాకు అవమానం జరిగిందన్నా. వాడేవాడు నన్ను అన్రౌడీ షీటర్ అనే దానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తాం. ఇలా వాళ్ళు సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళని కూడా నిలదీసే దమ్ముంది జగన్మోహన్ రెడ్డి టీం కని నేను నిరూపించిన. నా సొంత డబ్బులు పెట్టి నేను డబ్బులు ఇస్తే నేను బైబిల్లో దావీదు మహారాజు నాడు దావీదు వల్లే అన్న పరిపాలించాడని చెప్పి 10 సార్లు చెప్తా. ఇప్పుడు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు కానీ ఇక్కడ కూర్చున్నాం, నేను నా భార్య. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో కంప్లైంట్ వేసినా, నన్ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అని చాలా ఆర్గనైజ్డ్గా క్రైమ్ని నా మీద రుద్దేదానికి ప్రయత్నం చేశారు. చచ్చిపోతానేమో అనుకున్నా. అయినా పర్లా పార్టీ కోసం, జగన్ అన్న కోసం నేను ఏ పొద్దు గడప దొక్కి 1 రూపాయి తీసుకుందిలే, పైరువి చేసిందిలే. జగన్మోహన్ రెడ్డి గారే సాక్ష్యం. ఈ విషయాలన్నిటినీ నేను అన్నదాకా పోనీయకుండా కప్పి పెడతా ఉన్నారు. నాకు జరిగిన అన్యాయానికి నేను ఇక్కడ నన్ను అవమానించాడు. మా చెల్లెళ్ళు 5 చెల్లెళ్ళు, నాకు ఇద్దరు డాక్టర్లు, 3 ఇంజనీర్లు ఉన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మినీ మార్టును ప్రారంభించి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమంలో భాగంగా బీపీటీ స్టీమ్ బియ్యాన్ని 52,000కు, రా రైస్ను 50,000కు అందిస్తున్నట్లు తెలిపారు. డిఎస్సి నియామకాలు పారదర్శకంగా జరిగాయని, వాటిపై వస్తున్న ఆరోపణలు ఖండించారు. అలాగే పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
ప్రత్యేకమైన నమస్కారం. ఈరోజు మనము ప్రకాశం జిల్లాలో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లాంచ్ చేస్తున్నాము. దీని కింద ప్రీమియం క్వాలిటీ రైస్ని ఒక మంచి ధరలకి అందరి దగ్గర తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేశాము. సో మన జిల్లాలో టోటల్ 24 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో రైస్ మిల్లర్ అసోసియేషన్ కూడా మనతో పాటు ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. సో 20 రైస్ మిల్స్లో మనకి మంచి ధరల్లో ఈ రైస్ అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో మేజర్గా మన జిల్లాలో బీపీటీ రైస్ బోత్ కేటగిరీ, స్టీమ్ రైస్ ఒకటి కందుకూరులో, అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి లబ్ధిదారు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ తీసుకురావాలి. సో ప్రతి ఫ్యామిలీకి ప్రతి రైస్ హోల్డర్ అంటే కార్డ్ హోల్డర్కి 10 kg వరకు ఒక నెలలో రైస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీనికి మన స్టాఫ్ కూడా చాలా మంచిగా చూస్తారు. ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో అంతా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ప్రతిరోజు ఈ సప్లై ఉండాలి, స్టాక్ ప్రాపర్గా ఉండాలి, అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. సో మీరందరితో కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ గవర్నమెంట్ మీ అందరి కోసం స్కీమ్ లాంచ్ చేసింది కాబట్టి మీరందరూ వచ్చి దానికి ఉపయోగం చేయండి. తర్వాత మన స్టేట్ ప్రోగ్రాంలో కూడా ఇలా చెప్పడం జరిగింది. ఇంకా మినపప్పు, తర్వాత పామ్ ఆయిల్, దీనికి సంబంధించి కూడా ఏమైనా. కృష్ణా జిల్లా పులిగడ్డలోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో మాజీ మంత్రి దివిసీమ గాంధీగా పేరు పొందిన మండలి వెంకటకృష్ణారావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఆవిష్కరించారు. విజయకృష్ణ గ్యాస్ కంపెనీ అధినేత మత్తి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కనపర్తి జాన్, ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎం భాస్కరరావు, మండలి వెంకటకృష్ణారావు ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి సోమందిర్ సుందర్రావు, అర్దంకి మాధవరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మంగళి వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. విజయనగరం జిల్లా డీఎస్సీ పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారమే నిర్వహించామని డీసీసీబీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. అధికారులు పూర్తి వివరాలు, మెరిట్ జాబితా విడుదల చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. సందేహాలు ఉంటే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన సొంత సత్యసీతం కాలేజీలో పరీక్షల నిర్వహణ విధానాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. అందరికీ కూడా నమస్కారం అండి. డిఎస్సి పరీక్ష యొక్క విధి విధానాలు ఏంటి, అవి ఎంత పారదర్శకతతో చేశామని ఎన్నిసార్లు తెలియజేసినా వైకాపా నాయకులకు మాత్రం అవేమీ ఎక్కవు. వాళ్ళకి కావాల్సిందంతా ఏంటంటే పరీక్ష రాసి ఉద్యోగం రాని వాళ్ళలో ఏదో ఒక అనుమానం అనేది తీసుకొచ్చి అలజడి సృష్టించాలి, అంతకన్నా ఏమి లేదు. ఈ రకంగా అలజడి సృష్టిద్దామని మీరు అసలు ఫస్ట్ ఆ పరీక్ష ఎట్లా చేస్తారో తెలుసుకోండి. మేము ఆల్రెడీ ఎన్నోసార్లు వివరించాం. మీకు ఇంకా అనుమానం ఉంటే విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారి సత్య కాలేజీకి మీరు వెళ్ళండి. ఈ కాలేజీల్లో మాత్రమే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేవి జరుగుతాయి. మన జిల్లాలో ఎంవిజిఆర్, లెండి, సత్య ఇంకా కాలేజెస్ కూడా ఉన్నాయి. సత్య కాలేజ్ ఎలాగో మీదే కాబట్టి వెళ్ళి అక్కడ ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్న టీసీఎస్ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక పావు గంట టైం మీరు గడపండి. ఆ టైం గడిపినప్పుడు వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ ఎంత కట్టుదిట్టంగా జరుగుతుందో చెప్తారు. ఈ ఎగ్జామినేషన్ కరెక్షన్స్ కూడా ఎంత కట్టుదిట్టంగా జరుగుతాయో వాళ్ళు చెప్తారు. మెరిట్ లేదు. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, డిఎస్సి అనేది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహించడం అనేది జరిగింది. మెరిట్ లిస్ట్ కూడా బయట పెట్టడం అనేది జరిగింది. ఆ మెరిట్ లిస్ట్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతూ ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎంత మంచిగా జరిగిన కార్యక్రమం మీద మాత్రం
మట్టి వేయాలని చూడడం సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ కూడా నమస్కారం అండి. డిఎస్సి పరీక్ష యొక్క విధి విధానాలు ఏంటి, అవి ఎంత పారదర్శకతతో చేశామని. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రత్యేక చొరవతో విద్య వసతి వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 155 ఎస్సీ ఎస్టీ బీసీ గిరిజన మైనారిటీ హాస్టల్లో మౌలిక వసతులు, ఫర్నిచర్, వాషింగ్ మిషన్లు, ఆధునిక విద్యుత్ సదుపాయాలు, నాణ్యమైన వంటశాల పరికరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బిడ్డలను దూరంగా పెట్టి చదివించుతూ, అదేవిధంగా చిగురించేటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుండి ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని తపన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా వారికి చేయూతనిస్తూ ఈరోజు మళ్ళా మన జిల్లాలో వినూత్నమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ నిధులు, సిఎస్ఆర్ నిధులతో ఈ రోజున హాస్టల్ అన్నింటినీ కూడా ప్రైవేటు వసతులకి ఎక్కడా కూడా పోటీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు హాస్టల్. చిత్తూరు జిల్లా పలమనేరులో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తోందని టీడీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. అది మనం చెప్పుకోము, ఏడ తల్లికి రైతు భరోసా కానీ పెన్షన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, జగన్మోహన్ రెడ్డి 2000 3000 చేస్తానని అధికారంలో రాగానే 5-6 సూపర్ హిట్. ఎక్కడ చూస్తే ఇదే చర్చ. కొంతమంది ఓర్వలేక ఏడుస్తున్నారు. ఎవరు వాళ్ళు? వైసీపీ వాళ్ళు. ఎందుకంటే బాగు చేయాలని ఆలోచన ఉండదు. ఆధార్ ఇవ్వండి, మీరు గమ్యాన్ని చేరుకోండి, మీ అవసరాలు పూర్తి చేసుకోండి. ఫ్రీ శక్తి, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పడింది, మొన్ననే పడిందా లేదా? అందరికీ పడిందా? ఇంట్లో ఎంతమంది బిడ్డ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తల్లుల ఖాతాలో జమ చేసాడా లేదా? మాట మీద నిలబడినాడా లేదా? వీళ్ళకేమి డిఎస్సి, మెగా డిఎస్సి చేత అయిందా? జగన్మోహన్ రెడ్డి చేత కానీ ప్రయత్నిస్తున్నారు కదా. అప్రమత్తంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి మోసపోయారు, ఇక మోసపోరు. బాబు గారు కావాలి, మళ్ళీ బాబు గారి రావాలని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ. పెన్షన్ ఆతా హై నా? చిత్తూరు జిల్లా పలమనేరు మెగా టీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమగ్ర సిపిఐ విచారణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ పలమనేరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరుతూ డిఎస్సి బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ నెల 10న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎవరికి ఉద్యోగం వస్తుంది, ఎవరికి ఏ కారణంగా ఉద్యోగం రావట్లేదు అని కూడా తెలియకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఏదైతే ఈ 16,000 పోస్టుల్లో డబ్బులు రూపంగా చేతులు మారాయన్నదే ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానంగా ఉంది తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఎల్లో మీడియా లబలబలబా నోరు కొట్టుకుంటాయి. ఇవన్నీ కళ్ళు దొబ్బినాయా ఈ ఎల్లో మీడియాకి? ఇప్పుడు అడుగుతా ఉన్నా, ఏ ఒక్క ఎల్లో మీడియాలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అప్పుడు 3 లక్షల కోట్లు చేస్తే చంద్రబాబు నాయుడు కొడుకు మన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాలకే 3 లక్షల కోట్లు చేశారు అప్పు. ఖచ్చితంగా మీరు ఇలానే ఉంటే, మీ కుమారుణ్ణి ఇలానే చేస్తే
చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అదేవిధంగా 10వ తేదీ మనం గుండుబాయి నుంచి బజార్ వీధిగా మనం మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి ర్యాలీగా మార్కెట్ దగ్గర పెట్టి తర్వాత అక్కడి నుంచి సనత్ నగర్లోని శ్రీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరి రూపంలో కూరగాయలు ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అమ్మవారికి కూరగాయలు సమర్పించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన అందించాలని, తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలు చదివించడం ద్వారా భాష నైపుణ్యం పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను పరీక్షించి సమాధానాలు చెప్పిన వారికి పెన్నులు బహుమతిగా అందజేశారు. అలాగే పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మీ పేరు మీరు ఉల్టా రాయగలుగుతారా? 40% ట్రై చేయండి. ఫాస్ట్ మీ పేరు ఇర్ఫాన్. వెరీ గుడ్ ఇర్ఫాన్. విజయనగరం జిల్లా రేగిడి మండలం కన్యాం గ్రామంలోని యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో రేగిడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు సందేశం, ఆరాధన గీతాలతో ప్రార్థనలు నిర్వహించి దేవుని నామాన్ని మహిమపరిచారు. కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంగాధర నెల్లూరులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రజలకు నమ్మకమైన పాలన, సంక్షేమం అందించింది. జిల్లా యాదవ సాధికారిక సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ అన్నారు. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది. ఎమ్మెల్యే విఎం థామస్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. అందరూ వస్తారా? నీళ్ళు రారు కదా. అందరూ రావాలి. అందరూ రావాలా? నీళ్ళు ఫోటో కూడా అందరూ రావాలా? మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.